జాన్ డీర్ షోరూమ్ నీ ఫైనాన్స్ నేను అడగలేదు వచ్చి నేను రైతును వచ్చి నిన్ను ఫైనాన్స్ అని నేను అడగలేదు ఆయన కూడా మేము ఇస్తామని వచ్చిర్రు నీ జాన్ డీర్ ఫైనాన్స్ వాళ్ళే నువ్వంటే నువ్వు కాదు ఏనా వచ్చినావు ఎన్ని కిస్తులు ఆగినాయని బండి తెచ్చిరానా ఒకటే కిస్తీ 90 ఇను నా కిస్తీ దాటిన నువ్వు అసలు బండి తీసుకుపోతే ఎన్ని కిస్తులు ఉన్నాయి డ్యూ ఒక కిస్తుకే బండి తీసుకుపోతారా అట్నే ఉందా రైతుల కాడ అట్నే చెప్పినావు నువ్వు నీ ఫైనాన్స్ వాళ్ళు అట్నే చెప్పిరా లీగల్ నోటీస్ పక్కా పెట్టానా లీగల్ నోటీస్ ఇచ్చింది మా అమ్మ నాన్నకు తెలుసా కనీసం మరి నువ్వు నాకు ఫోన్ చేస్తావు కదా కిస్తీ వచ్చిందని నాకు చెప్పినవా లీగల్ నోటీస్ ఇచ్చిన చెప్పినవా బండి తీసుకుపోతానని చెప్పినవా అంటే నాకు ప్రతిసారి నువ్వు ఫోన్ చేసినా నువ్వు రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలా నాకు అవసరం లేదు నేను చేసుకునే మరి నేను ఇప్పుడు నువ్వు అన్నావు బండి అని అంటున్నావు ఇస్తావా బండి ఇప్పుడు నేను ఎన్ని కట్టినట్టు నువ్వు బండి ఎందుకు ఏనంటున్నావు లీగల్ ఛార్జెస్ నేను కట్టను అర్థమైందా నువ్వు నన్ను కూడా తీసుకొచ్చినావు బండి నాకు చెప్తే నేనే తీసుకొచ్చి పెడదు నువ్వేం తీసుకురావాలి ఏజెంట్లో తీసుకురా వచ్చిన అంత అవసరం ఉంది అదే తమ్ముడు బండి తీసుకురా నేనే తీసుకొచ్చి పెడదు ఇప్పుడు ఈయన ఇప్పుడు లీగల్ నోటీసులు పంపించినట్టున్నావు కదా ఎవరు పంపించారు నువ్వేగా పంపించింది నువ్వు లాయర్ చెప్పింది ఎవరు పంపించని అవునన్నా నువ్వేగా చెప్పింది మరి ఇంకా లీగల్ నాకు తెలియదని ఎట్లా అంటాను ఏ ఛార్జీలు ఇంకా నాకు సంబంధం లేదు నేను కిస్తీ ఎంత ఉందో నేను కిస్తీ కట్టుకున్నా నా డ్యూ అంతా అయిపోయింది నువ్వు లీగల్ ఛార్జెస్ వాళ్ళు రైతులకు తెలియదు నువ్వు ఎట్లా పంపిస్తావు నాకు తెలియదు నాకు పంపించినావు మరి నువ్వు వచ్చింది వాళ్ళకి తెలియదు రైతులకు నువ్వు చెప్పినావు ఎన్నడన్నా ఎవరికి చెప్పినావు ఆయన కెరకనా అసలు లీగల్ నోటీసులు అంటే నువ్వు చెప్తా లీగల్ నోటీసులు అంటే ఆయన కెరకేనా నాకు లీగల్ నోటీసులు పంపించినా చెప్పినావా ఎప్పుడు చెప్పినావు నాకు చెప్పలే నీ దగ్గర ఉన్నాయా నాకే అవసరం నీదే ఇప్పుడు నువ్వు అన్న మాటలు నాకు కావాలని చెప్పి తీసుకుంటున్నా నువ్వు అల్లే మాట్లాడినా ఇప్పుడే మాట్లాడుతున్నావు అల్లే మాట్లాడిన ఇప్పుడే మాట్లాడుతున్నావు పోంపా కాదు ఇప్పుడు అల్లే మాట్లాడినావు నేను రికార్డ్ చేయముందుకే మాట్లాడినా కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నా తీసుకుంటా నువ్వు మరి నీకెవరు భయపడుతున్నావు నేను ఎందుకు భయపడుతున్నా అంటే నువ్వు ఫోటోగా మాట్లాడుతున్నావు రైతుల కాడికి పోయి ఒక మాట మాట్లాడుతున్నావు కిస్తీలు కట్టినా కూడా డబ్బులు అని అంటున్నావు యాడికి మరి ఇప్పుడు నేను గుంపు తీసుకొచ్చినా కొట్లాట అవును నేను డబ్బులు కట్టిన రైతులు కాబట్టి నా బండి నాకే అంటున్నా ఎన్ని కట్టినా చూసుకో కట్టినా చూసుకో లీగల్ చార్జెస్ పెనాల్టీ నాకు సంబంధం లేదు నేను ఎందుకు కడతా దేనికి నేను ఎందుకు కడతా లేటు కడితే నాకు చూపెట్టు లేటు కడితే లీగల్ ఛార్జెస్ పడతాయని నేను పెట్టిన సంతకాలు చూపెట్టు కడతా నేను కూడా పెడతా నేను కూడా మెయిల్ పెట్టిస్తా నువ్వు చేసే పనులని నేను కూడా మెయిల్ పెట్టిస్తా కానీ నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు